వెల్కమ్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం 50 డేస్ 50 వీడియోస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా, అందులో ఇది డే 4 అనమాట. ఈ వీడియోలో మనం మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేసామో ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకొని ఈరోజు వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ వీడియోలో ఏ టాపిక్ డిస్కస్ చేసుకున్నామంటే క్యాండిల్ స్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే బయ్యింగ్ ప్రెజర్ అంటే ఏంది, సెల్లింగ్ ప్రెజర్ అంటే ఏందో కూడా ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు సైకాలజీ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. సరేనా, ఇవి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో మార్కెట్ యొక్క ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా చూసినట్టయితే మార్కెట్ అనేది 3 టైప్ ఆఫ్ ట్రెండ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకటి బుల్లిష్ ట్రెండ్ అయినా ఉంటుంది, లేకపోతే బేరిష్ ట్రెండ్ అయినా ఉంటుంది, లేకపోతే సైడ్ వేస్ మార్కెట్ అయినా ఉంటుంది అనమాట. మనకి బుల్లిష్ ట్రెండ్ అంటే సింపుల్గా ఎలా చూడొచ్చు, మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న హైస్ని బ్రేక్ చేయటం అనమాట. సరేనా, అంటే మార్కెట్ అనేది ర్యాపిడ్గా అప్ సైడ్ అనేది మూవ్ అవుతూ ఉంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది, స్లోగా అప్ సైడ్ అనేది వెళ్తూ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక హై. సరేనా, అంటే ఇది ఒక లో అవుతుంది, ఇది ఒక హై అవుతుంది అనమాట. అంటే ప్రైస్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయిన తర్వాతే కదా మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ హైకి వెళ్ళింది. అందుకని చెప్పి ఇది ఫస్ట్ హై అవుతుంది అనమాట. దీని తర్వాత ప్రైస్ ఏమైంది, ఇక్కడ నుంచి ఫాల్ అయింది, దీని తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంకొక హై అనేది ఫామ్ చేసింది అనమాట. ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తూ ఇంకొక నెక్స్ట్ హై అనేది ఇక్కడ ఏర్పడింది. ఓకేనా, అంటే ఒక హైని బ్రేక్ చేసి నెక్స్ట్ హై ఫామ్ చేసే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే బుల్లిష్ ట్రెండ్ అంటారనమాట. ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఒక హై అనేది ఏర్పడింది. సరేనా, హై అనేది ఏర్పడిన తర్వాత ఏమైంది, ఈ లోని బ్రేక్ చేయకుండా ప్రైస్ అనేది ప్రీవియస్గా ఉన్న హైని బ్రేక్ చేసింది. అంటే ఇది కూడా ఏమైంది, ఇది మొత్తం ఓకేనా, ఈ మొత్తం ట్రెండ్ని ఏమంటారంటే బుల్లిష్ ట్రెండ్ అంటారనమాట. ప్రైస్ అనేది హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఇది ఒక హై కదా, దీని తర్వాత వచ్చిన నెక్స్ట్ హై, ఈ హైస్ని ఏమంటారంటే హయ్యర్ హైస్ అంటారనమాట. మార్కెట్ అనేది ఇలా ఫామ్ అవుతూ వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమంటాము బుల్లిష్ ట్రెండ్ అంటారనమాట. సరేనా, ఇప్పుడు బేరిష్ ట్రెండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బేరిష్ ట్రెండ్ అంటే దీనికి ఆపోజిట్ ఫ్రెండ్స్. ఓకేనా, బేరిష్ ట్రెండ్లో ఏమవుతుంది, లోస్ని బ్రేక్ చేసుకుంటూ రావాలన్నమాట. ప్రైజ్ ఒక హై దగ్గర ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక లో అనేది ఫామ్ చేసింది. సరేనా, ఇక్కడ లో ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ ఏమైంది, స్లోగా అప్ సైడ్ వెళ్తుంది కరెక్షన్ కోసం. ఈ కరెక్షన్ కోసం వెళ్ళినప్పుడు ఈ హై అనేది బ్రేక్ అవ్వకూడదు. ఓకేనా, ఒకవేళ బ్రేక్ అయితే ప్రైస్ అనేది డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సరేనా, బ్రేక్ అవ్వకుండా ఏమవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్న లో అనేది ఏదైతే లో ఉందో దీన్ని బ్రేక్ చేయాలన్నమాట. దీన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, కొత్తగా ఇంకొక లో అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. మళ్ళీ ప్రైస్ ఏమవుతుంది, మళ్ళీ కరెక్షన్కి వెళ్తుంది. కరెక్షన్కి వెళ్ళినప్పుడు ఈ హై అనేది ఏదైతే ఉందో దీన్ని దాటకూడదు అనమాట. సరేనా, దాటకుండా ఏమవ్వాలి, మళ్ళీ లో అనేది ఫామ్ చేయాలి. ప్రైస్ అనేది ఇలా కానీ పడుతూ వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాము మనం బేరిష్ ట్రెండ్ అంటారనమాట. ఓకేనా, అంటే ఇది ఒక డౌన్ ట్రెండ్ అని కూడా మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు మనం సైడ్ వేస్ మార్కెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ చూడండి, మీరు సింపుల్గా ఎప్పుడైనా సరే బుల్లిష్ ట్రెండ్ని లేకపోతే బేరిష్ ట్రెండ్ని సింపుల్గా ఐడెంటిఫై చేస్తారు. సరేనా, కానీ సైడ్ వేస్ మార్కెట్ ఏదైతే ఉందో అది మీకు ఫామ్ అయ్యేదాకా మీకు కరెక్ట్గా మీరు కనిపెట్టలేరు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క సైడ్ వేస్ మార్కెట్ని మీరు స్టార్టింగ్లోనే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సైడ్ వేస్ మార్కెట్ చాలా టైప్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ప్రైస్ అనేది ఇక్కడ నుంచి వెళ్తూ ఉందనుకోండి, ఇలా వెళ్తే ఈ యొక్క ట్రెండ్ని ఏమంటారు, బుల్లిష్ ట్రెండ్ అనమాట. అంటే లేకపోతే అప్ సైడ్ ట్రెండ్ అయినా అనొచ్చు. ఓకేనా, దీని తర్వాత ప్రైస్ ఏమవుతుంది, ఈ ఏరియాలో కొంచెం సేపు కన్సల్టేషన్ అవుతుంది అనమాట. దీని తర్వాత ప్రైస్ ఏమవుతుంది, మళ్ళీ ఇలా ఫాలో అవుతుంది. దీన్ని ఏమంటాము డౌన్ ట్రెండ్ అంటారు. ఓకేనా, మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయిన తర్వాత కాసేపటి తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ కన్సల్టేషన్ అయింది అనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రెండ్ అనేది ఎంతసేపు కంటిన్యూ అయింది, బుల్లిష్ ట్రెండ్ అయినా సరే
బేరిష్ ట్రెండ్ అయినా సరే మార్కెట్లో ఎక్కువసేపు సస్టైన్ అవ్వదన్నమాట, సరేనా. బుల్లిష్ ట్రెండ్ అయినా సరే కొంచెం సేపు మాత్రమే రన్ అవుతుంది. బేరిష్ ట్రెండ్ అయినా సరే కాసేపు మాత్రమే మనకి ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. కానీ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసినట్టయితే సైడ్ వేస్ మార్కెట్ అనేది మార్కెట్లో ఎక్కువ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది. ఓకేనా. ఈ సైడ్ వేస్ మార్కెట్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే మీ యొక్క ఎక్కువ అమౌంట్ ఆఫ్ లాసెస్ ఉంటాయి కదా, అంటే మీరు ట్రేడ్ పెట్టినప్పుడు లాసెస్ ఉంటాయి కదా, ఈ యొక్క లాసెస్ అనేటివి ఈ సైడ్ వేస్ మార్కెట్లోనే మీకు 90% మీరు అమౌంట్ అనేది పోగొట్టుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క సైడ్ వేస్ మార్కెట్ని అవాయిడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఈ వీడియోలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం ఎలా గమనించవచ్చు అంటే, ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ అనేది ఇలా వెళ్తూ ఉందనుకోండి, మనం ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. ఏం డ్రా చేసుకుంటాం? ప్రీవియస్గా వచ్చిన హై. ఓకేనా. ఇది ప్రీవియస్గా ఉన్న మార్కెట్ యొక్క హై అనుకోండి. హై అనేది ఇక్కడ ఫామ్ అయిన తర్వాత దీని తర్వాత వచ్చిన లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ యొక్క హైకి ఈ యొక్క లోకి పైన మనం కింద ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ లాగా డ్రా చేసుకున్నాం అనుకోండి. ప్రైస్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఉందనుకోండి. ఓకేనా. ఇది ఏ టైప్ ఆఫ్ మార్కెట్ అవుతుంది? సైడ్ వేస్ మార్కెట్ అవుతుంది, సరేనా. అదే కానీ ప్రైస్ అనేది స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా, ఇలా ఫాలో అవుతూ లోని బ్రేక్ చేసింది అనుకోండి. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది. ఓకేనా. ఇలా ఒక ఫాల్ అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఒక కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్తే ఇదేమవుతుంది? డౌన్ ట్రెండ్. ఓకేనా. లేకపోతే బేరిష్ ట్రెండ్ అయినా మీరు అనుకోవచ్చు, సరేనా. ఈ రెండు. అదే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఈ లో అనేది బ్రేక్ చేయకుండా, సరేనా, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కదా, ఫాలో అవుతూ వచ్చింది. దీని తర్వాత ప్రైస్ ఏమైంది? ఇలా కంటిన్యూ చేసింది అనుకోండి. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది. దీన్ని ఏమంటాం మనము? అప్ ట్రెండ్ అంటారు, సరేనా. ఇక్కడ మీకు 3 ట్రెండ్స్ అనేటివి ఒక హైస్ని లోస్ని బ్రేక్ చేసే దాన్ని బట్టి మాత్రమే మీకు డిసైడ్ అవుతాయి అన్నమాట, సరేనా. ఇప్పుడు ఈ యొక్క ట్రెండ్స్ని మీరు కరెక్ట్గా వేలో ఎలా ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు అంటే, ప్రీవియస్గా ఉన్న లో బ్రేక్ చేసిందా అంటే ఒక హైస్ని లోస్ అనేది మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇది ఒక హై అవుతుంది, ఇది ఒక ప్రీవియస్గా ఉన్న లో. ఈ యొక్క లోని బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చి రిజెక్షన్ అనేది అవుతుందో, సరేనా, ఈ లెవెల్ దగ్గర నుంచి మనం సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట. అదే కానీ ప్రీవియస్గా ఉన్న హైని ఎప్పుడైతే ప్రైస్ అనేది బ్రేక్ చేసి మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గరికి మనకి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ నుంచి మనం ఏం ఆర్డర్ ప్లేస్ చేస్తాం? బై ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఓకేనా. ఒకవేళ ప్రైస్ అనేది ఈ హైని కానీ లోని కానీ బ్రేక్ చేయకుండా ఇక్కడే కానీ కన్సాలిడేషన్ కానీ అయిపోయింది అనుకోండి ప్రైస్, దీన్ని ఏమంటామంటే సైడ్ వేస్ మార్కెట్. ఓకే కదా. మీకు ఈ 3 మార్కెట్స్ గురించి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు బయ్యింగ్ ప్రెషర్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడే డ్రా చేస్తున్నానండి. మీకు బయ్యింగ్ ప్రెషర్ క్యాండిల్స్ అనేటివి ఎలా ఉంటాయి? విక్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. విక్ అనేది ఏ సైడ్ ఎక్కువ ఉండాలి? డౌన్ సైడ్ ఎక్కువగానే ఉన్నాయనుకోండి, ఈ క్యాండిల్స్ ఏమంటారంటే బయ్యింగ్ ప్రెషర్ క్యాండిల్స్ అంట అని చెప్పా. ఓకేనా. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఓకేనా. ఇట్లాంటి క్యాండిల్స్ అనేటివి ఈ ఏరియా దగ్గర మనకి ఫామ్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఉన్న హై, ఓకేనా, హై అనేది క్రాస్ చేయగానే మనం ఎంట్రీస్ అనేది ప్లేస్ చేయొచ్చు. అదే కానీ ప్రీవియస్గా ఉన్న లో కానీ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి? సెల్లింగ్ ప్రెషర్ ఉన్న క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఏంది? బయ్యింగ్ ప్రెషర్ ఉన్న క్యాండిల్స్. ఓకేనా. సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి? విక్స్ అనేటివి పైన ఉంటాయి. ఓకేనా. ఈ క్యాండిల్స్ యొక్క విక్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కానీ ఫామ్ అయ్యాయి అనుకోండి, వీటి యొక్క పేరు ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈ క్యాండిల్స్లో ఎక్కువ ఉంటాయి. ఈ విక్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం సెల్లింగ్ ప్రెషర్ అంటారు. అదే క్యాండిల్కి డౌన్ సైడ్ కానీ విక్ కానీ అవైలబిలిటీలో ఉంది అనుకోండి, దీన్ని ఏమంటాం? బయ్యింగ్ ప్రెషర్ అంటారు అనమాట. ఓకేనా. మీకు దీన్ని బట్టి మీకు మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి మనం లైవ్ చాట్లో ఎలా మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలో క్లారిటీగా తెలుసుకుందాం, సరేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ట్రేడ్స్ అనేటివి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మనం బై చేయాలి, ఎక్కడ అమ్మాలి అని కాకుండా, ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా, ఏం చెప్పాం మేము? మీకు
ర్యాలీ మార్కెట్ అనేది ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సరేనా? అలానే డౌన్ ట్రెండ్ మార్కెట్ గురించి చెప్పాను, సైడ్ వేస్ మార్కెట్ గురించి చెప్పా. సరేనా? ఈ మార్కెట్స్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి లైవ్ చార్ట్‌లో ప్రాక్టీస్ చేయాల. ఓకేనా? నేను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా మీ ఓన్‌గా మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మీకు అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు సింపుల్‌గా ఒక బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీని ప్రకారంగా మీరు ఫాలో అయితే మీకు సరిపోతదనమాట. మీకు స్ట్రక్చర్ అనేది అర్థమవుతది. అంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అప్ సైడ్ ట్రెండ్ ఉందా? డౌన్ సైడ్ ట్రెండ్ ఉన్నదని మీకు ఒక క్లారిటీ అనేది వస్తదనమాట. మీరు ఇక్కడ జస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే ప్రైస్ అనేది ఈ లెవెల్‌లో సస్టైన్ అయింది. సరేనా? ఇక్కడ బ్రేక్ చేసింది మార్కెట్ అనేది. ఇక్కడ బ్రేక్ చేసింది. మళ్ళీ ప్రైస్ ఏమైంది? ఇలా ఒక లో ఫార్మ్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ వెళ్ళి మళ్ళీ ఇంకొక హై అనేది ఇక్కడ ఫార్మ్ చేసి మళ్ళీ లో బ్రేక్ చేసింది. దీని తర్వాత మార్కెట్ ఏం ప్రే చేసింది? ప్రీవియస్‌గా ఉన్న హై ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసిందనమాట. దీని తర్వాత మళ్ళీ ప్రైస్ ఏమైంది? సేమ్ లెవెల్ దగ్గరికి రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది? స్ట్రెయిట్‌గా ప్రీవియస్‌గా ఉన్న హైస్ వరకు మనకి మార్కెట్ అనేది రీచ్ అయిందనమాట. దీని తర్వాత ఏమైంది? ఇక్కడ డబుల్ టాప్ అనేది మార్కెట్ ఫార్మ్ చేసింది. ఫార్మ్ చేసిన తర్వాత ప్రీవియస్‌గా ఉన్న లో ఏది? ఇది. ఓకేనా? ఈ లో అనేది బ్రేక్ చేసింది ప్రైస్ అనేది స్ట్రెయిట్‌గా ఇలా వచ్చి. దీని తర్వాత మార్కెట్ ఏం చేసింది? సేమ్ కరెక్షన్ అనేది తీసుకునింది. దీని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది సేమ్ ప్రీవియస్‌గా ఉన్న లోస్ వరకు మనకిక్కడ మార్కెట్ అనేది ఫాల్ అయింది. దీని తర్వాత ప్రీవియస్‌గా ఉన్న హై అనేది క్రాస్ చేసింది స్ట్రెయిట్‌గా. ఓకేనా? ప్రీవియస్‌గా ఉన్న హైస్ క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్‌లో కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. దీని తర్వాత ఏమైంది? హైకి రీచ్ అయిందనమాట ప్రీవియస్‌గా ఉన్న హై వరకు. సరేనా? దీని తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే కన్సాలిడేషన్‌లో ఉంది. సరేనా? ఇదంతా మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ అవుతది. అంటే సైడ్ వేస్ మార్కెట్ అనమాట. దీని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎక్కడ బ్రేక్ చేసింది? ఈ లెవెల్‌లో బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇంకొంచెం దూరం హై అనేది రీచ్ అయిందనమాట. మీరు ఇప్పుడు ఏం డ్రా చేయాలంటే అప్ సైడ్ మార్కెట్ ఎలా ఫార్మ్ అవుతుంది? సరేనా? సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎలా ఉంది? డౌన్ ట్రెండ్ మార్కెట్ అనేది ఎలా ఉంది? ఈ 3 టాపిక్స్ అనేటివి లైవ్ చార్ట్‌లో ఈ రకంగా డ్రా చేయండి. ఈ రకంగా డ్రా చేయటం వల్ల మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తదనమాట మార్కెట్ పైన. సరేనా? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మళ్ళీ ఏమైంది మార్కెట్ అనేది హైస్‌ని బ్రేక్ చేసుకుంటూ అప్ ట్రెండ్‌లోకి షిఫ్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు చూడండి. ఒక హై బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వలే. మళ్ళీ ఏమైంది ప్రీవియస్‌గా హై బ్రేక్ అయింది. మళ్ళీ లో అనేది ఏం బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ హై అనేది బ్రేక్ అయింది. ఇలా ఇది ఏమైంది ఇక్కడ అప్ ట్రెండ్ అయింది. మీరు ఇక్కడ ట్రేడ్స్ అనేటివి ఎక్కడి నుంచి ప్లాన్ చేయొచ్చు? ఈ లెవెల్స్ నుంచి మీరు ట్రేడ్స్ అనేటివి ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇలా మీరు అంటే ట్రేడ్స్ అన్ని పెట్టమని చెప్పడం లేదు. మీరు ట్రై చేయండి అంటున్నా. సరేనా? ట్రేడ్స్ అనేటివి నేను ఇంకా వీడియోస్ అనేటివి ఇంకా ఉన్నాయి. ఇది డే 4 మాత్రమే. మనం టోటల్‌గా 50 వీడియోస్ అనేటివి కవర్ చేస్తున్నాం ఈ సిరీస్‌లో. ఈ 50 డేస్ అయిపోయేటప్పటికి ట్రేడింగ్‌కి రిలేట్ అయిన ప్రతి ఒక్క టాపిక్‌ననేది నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరేనా? ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రేడింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటుంటే వాళ్ళకి మన వీడియోస్ అనేటివి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. మాకు కొంచెం హెల్ప్ అవుతది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.